న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దళిత ఎమ్మెల్యేను కావటంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. చంద్రగిరి నగరిలో భూ అక్రమాలు ఎర్రమట్టి తవ్వకాలు జరగటం లేదా అని ప్రశ్నించారు. చంద్రగిరి నగరి ఎమ్మెల్యేలను వదిలేసి మట్టి కుంభకోణమంటూ తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రోజుకి ₹1 కోటి ఆదాయం వదిలి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని థామస్ స్పష్టం చేశారు. ఇక 15 నెలలు జనంలోనే తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. నేను ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం నాకు లేదంటే దళితులకు అన్యాయం చేస్తున్నాను ఎక్కడ చెప్పలేదు. సమాజంలో కొన్ని మార్పులు రావాలి. అందరూ కూడా ఇక్కడ చూడండి, తమిళనాడులో ఎంత బ్రహ్మాండంగా మార్పు వచ్చింది మీరు చూసుకుంటారు. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా విజయ్ ముఖ్యమంత్రి అవుతారు? ఒక మైనారిటీ క్యాండిడేట్ మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఓడిపోయినారు కదా సార్. మీరు సపోర్ట్ చేసిన సపోర్ట్ చేయండి అనేది కదా. ప్రజలు వచ్చి వాళ్ళతో మార్పు రావాలి. వాళ్ళు ఏం కోరుకుంటారో అదే అన్నమాట. అది మేము కూడా ఎక్స్పెక్ట్ ఇస్తాం వాళ్ళకి. మేము దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు అన్ని నియోజకవర్గంలో కానీ లేదా జిల్లాలో అక్కడక్కడ మీరు చెప్పినట్టు జరుగుతుంది. అది ప్రభుత్వానికి సంబంధం లేదు.